హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కేక్ మనకి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటుందండి. మన ఇంట్లోనే బర్త్డే ఫంక్షన్స్కి చేసుకోవచ్చు ఈజీగా. బౌల్ తీసుకుని 1/2 కప్ పెరుగును వేసుకోవాలి. అలానే 1/2 కప్ వరకు పంచదార, చిటికెడు సాల్ట్, అలానే వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే మనం ఇలాచీ పౌడర్నైనా వేసుకుని చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక జల్లెడను పెట్టుకుని 1 కప్ వరకు మైదా పిండి వేసుకోవాలి. అలానే 1/2 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు కోకో పౌడర్ 1/2 కప్పు వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకుని ఈ మిశ్రమాన్ని జల్లించుకుందాము. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఏమైనా చిన్న చిన్న గడ్డలు లాంటివి ఉన్నా సరే వచ్చేస్తాయండి. కేక్ అనేది మనకి స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే ఇప్పుడు 1/2 కప్ వరకు పాలను వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మరికొన్ని పాలను యాడ్ చేసుకుందాం. ఇలా రౌండ్ చుట్టి మధ్యలోకి బ్రేక్ చేయాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఇలా చేయడం వల్ల మనకి బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా ఉంటుందండి. పిండిని కలుపుకునే విధానంలోనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలోకి తీసుకోవాలి. ట్రే లేకపోతే మనం ఏదైనా అల్యూమినియం గిన్నెను యూజ్ చేసుకోవచ్చండి. మందపాటి గిన్నె అయితే అడుగు అనేది అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా టూత్ పిక్తో ఇలా చేయటం వల్ల బబుల్స్ కానీ ఎయిర్ గ్యాప్స్ కానీ లేకుండా ఉంటాయి. ఇలా మనం ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్యూమినియం ఫాయిల్తో ఇలా కవర్ చేసుకుని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం అంతా కవర్ అయ్యేటట్టు కవర్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి నాన్ స్టిక్ గిన్నెని తీసుకుందాం. నాన్ స్టిక్ గిన్నె అనేది మన దగ్గర లేకపోతే అల్యూమినియం పాత్రనైనా తీసుకోవచ్చు. ఇలా నాన్ స్టిక్ గిన్నెని తీసుకుని ఇందులో స్టాండ్ని వేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్కి బదులుగా మనం సాల్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా 5 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందో లేదో చూద్దాము. కేక్ అనేది మనకి ప్రిపేర్ అయిందో లేదో తెలుసుకోవడానికి నైఫ్ని లోపలికి గుచ్చి బయటకు తీస్తే క్లియర్గా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయినట్టేనండి. టేస్టీ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.